నమస్తే. సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడేది శ్రీ ప్రసన్న గురూజీ. నాకు పళని తమిళనాడు నుంచి నా అభిమాని ఒక ప్రశ్న అడిగారు. ఏమంటే, గురూజీ, నేను అష్టాంగ యోగం తర్వాత హతయోగం ఇది రెండు నాకు తెలుసు. ఇప్పుడు చాలా యోగా సిస్టమ్స్ ఇన్వెన్షన్ చేశారు. ఏమేమి యోగా సిస్టమ్స్ వచ్చింది, దాని గురించి ఏమైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని అడిగారు. డెఫినెట్గా నేను ఇస్తాను. ఈ యోగా అట్లానే బయట వచ్చింది పతంజలి యోగముని. ఆయన ఇన్వెన్షన్ చేసి అష్టాంగ యోగం ఇన్వెన్షన్ చేసింది అష్టాంగ యోగం. తర్వాత దాని నుంచి చిన్న చిన్న మాడిఫికేషన్ చేసి హతయోగా అట్లానే ఒక యోగా వచ్చింది. అష్టాంగ యోగంలో మీకు 8 స్టెప్స్ ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం కరెక్ట్గా ట్యూనప్ చేసి బ్యాలెన్స్ చేసి పెట్టుకోవాలి. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన సిస్టమ్స్ అంతా ప్రాక్టీస్ చేస్తే ముక్తి దొరికేదానికి దీంట్లో చాలా ఛాన్సెస్ ఉంది. హతయోగంలో 6 స్టెప్స్. దీంట్లో యమ, నియమ ఇది రెండు లేదు. యమ, నియమ ఏమంటే పర్సనల్గా ఒక మనిషి ఇండివిజువల్గా లోపల ఏమేమి ప్రాబ్లం ఉంది దాన్ని కరెక్ట్ చేసుకొని తర్వాత ఆసనము, ప్రాణాయామం, ధ్యానము చేసేది అష్టాంగ యోగం. ఈ హతయోగంలో ఇండివిజువల్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ లేదు. క్యారెక్టర్ మారుపాటు కావాలి, క్యారెక్టర్ చేంజ్ కావాలి. మానసికంగా, దైహికంగా ఏమేమి మీకు ఒత్తడాలు ఉంది, అట్లంటే ఏమేమి మీకు ప్రాబ్లమ్స్ ఉంది అది ట్యూనప్ చేసేది ఇది హతయోగాలో వచ్చింది. నెక్స్ట్ బిక్రమ్ యోగా అని ఒకటి ఉంది. ఇది ఏమంటే ఒక హార్ట్ ఛాంబర్ ఉంటుంది. దాని లోపల 26 ఆసనాస్. దీంట్లో ప్రాణాయామాలు, బ్రీతింగ్ టెక్నిక్స్ లేదు. ఖాళీ ఆసనాలు మాత్రం. హార్ట్ టెంపరేచర్ లోపల పోయినప్పుడు మినిమం ఉంటుంది. ఆ తర్వాత క్రమేణంగా అది ఎక్కుతుంది. మ్యాక్సిమం 105 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మీరు యోగాసనాలు చేయాలా. 26 పోస్టర్స్ ఉంది. 40% హ్యూమిడిటీ. దీన్ని హార్ట్ యోగా అట్లా అని పిలుస్తారు. విన్యాస యోగా అని ఒకటి ఉంది. ఈ విన్యాస యోగా అంటే ఇది ఒక ఫ్లో. ఒక ఆసనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఆసనం కంప్లీట్ అవుతుంది. దీన్ని ఫ్రీ మూమెంట్, ఫ్రీ ఫ్లో మూమెంట్స్ ఉంటుంది. రష్అప్ చేసేలేదు, నిదానంగా చేస్తారు. బ్రీతింగ్ టెక్నిక్స్ తర్వాత ఆసనాలు ఉంది. ఇది అమెరికాలో పాపులర్గా ఉంది. చాలా ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది మీ బాడీకు. తర్వాత ఇంకొకటి కుండలిని యోగా. ఇది మీకు తెలుసు. 7 చక్రాలు ఉంది. కింద ఉండే ఆ కుండలిని, మీ పెరినియం పాయింట్ల ఉండే కుండలిని నిదానంగా ఒక్కొక్క చక్రం పైకి పోయి సహస్రార చక్రం నుంచి డివైనిటీ దగ్గర చేరేది ఈ కుండలిని యోగా. కుండలిని యోగా చేస్తేనే మీకు ముక్తి దొరుకుతుంది. తర్వాత మీకు అయ్యంగార్ యోగా. అయ్యంగార్ యోగా ఇది ఎట్లంటే నార్మల్గా ఏమి ప్రాపర్టీస్ ఏమి యూజ్ చేసేలేదు మేము. ఈ అయ్యంగార్ యోగాలో చైర్స్, టేబుల్స్, బెల్ట్, రిబ్బన్స్ ఇట్లా వేరే వేరే ప్రాపర్టీస్ యూజ్ చేసి చేసే యోగం అయ్యంగార్ యోగం. అనుసర యోగా అట్లానే ఒకటి ఉంది. 1997లో ఇది జాన్ ఫ్రెండ్ అట్లానే ఒక మనిషి దీన్ని ఇన్వెన్షన్ చేశారు. హార్ట్ ఓపెనింగ్ పోస్టర్స్ ఎట్లంటే అనాహత చక్రం ఓపెన్ చేసేది ఎట్లా, దానికి ఏమేమి పోస్టర్స్ ఉంది అది ఈయన ఇన్వెంట్ చేసి ఇచ్చారు. ఇది హతయోగా నుంచి బయట వచ్చే ఒక బ్రాంచ్. ఇది లోపల ఇన్వార్డ్ అట్లంటే ఫిజికల్గా బయట మీకు క్లెన్సింగ్ చేసేది ఒకటి, ఇది లోపల క్లెన్సింగ్ చేస్తుంది. మీ దేహం లోపల ఇంపార్టెన్స్ లోపల క్లెన్సింగ్ చేసే సిస్టమ్స్ దీనికి చాలా ఉంది. ధ్యానం ఉంది. తర్వాత కృపాళ యోగా అట్లానే ఒకటి ఉంది. ఈ కృపాళ యోగా ఇది దీంట్లోనూ మీకు ఆసనాలు ఉంది. ఎమోషనల్ అట్లంటే మానసికంగా
ఆధ్యాత్మంగా మీకు ఏమేమి బ్లాకేజెస్ ఉంది ఆ బ్లాకేజెస్ని బయట తీసి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా లోపల పోయేది ఎట్లా అట్లని చెప్పేది ఈ కృపాళ యోగా. తర్వాత శివానంద యోగా అట్లా అని ఒకటి ఉంది. ఈ శివానంద యోగాను మీకు పోస్చర్స్, ఆసనాలు ఎట్లా వేసేది, బ్రీతింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉంది దీంట్లో. ఇంకొకటి ఏమంటే వేరే యోగాలో మీకు ఫుడ్ టెక్నిక్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. దీంట్లో ఏమేమి తీసుకోవాలి, రజసిక తమసిక సాత్విక ఆహారంలో ఏమేమి ఆహారం తీసుకుంటే ఏమేమి అవుతుంది, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అట్లా మీకు రెస్ట్రిక్షన్స్ చెప్తారు. అది దీంట్లో ఉంటుంది. చారిటీ జాస్తిగా ఉంటుంది దీంట్లో. స్క్రిప్చురల్ రీడింగ్ అట్లా అని చెప్తారు. వేద పాఠాలు దీంట్లో కల్పిస్తారు. మెడిటేషన్ దీంట్లో ఉంది. నెక్స్ట్ స్వరూప యోగా అట్లా అని చెప్తారు. ఇది పోస్చర్స్, ఆసనాలు ఉంది దీంట్లో. దీనికి ప్రాపర్టీస్ చాలా యూజ్ చేస్తారు. చాట్స్ యూజ్ చేసి ఎట్లా ధ్యానం ఎట్లా మీకు ఆసనం వేసేది ఎట్లా కల్పిస్తారు. హీలింగ్, దేహంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఎట్లా దాన్ని క్యూర్ చేసేది అట్లా అని దీంట్లో మీకు కల్పిస్తారు. ఇంకొకటి వినియోగ అట్లా అని ఒకటి ఉంది. ఇది హీలింగ్, ఇది అట్లనే హీలింగ్. మీ మానసికంగా దైహికంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా బయట తీసేది అట్లా అని దీంట్లో కల్పిస్తారు. ఇది ఎట్లంటే మీరు ఏమైనా పని చేసినప్పుడు మీ ఒళ్ళుకి ఏమైనా ఇంజరీ అవుతుంది, ఆ ఇంజరీని ఎట్లా తీసేది. తర్వాత మీకు సర్జరీ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ చేసిన జాగం ఫాస్ట్గా హీలింగ్ కావాలంటే ఈ వినియోగ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా వేగన మీకు ఇది క్యూర్ అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది లోటస్ యోగా. ఇది ఫారిన్ కంట్రీలో ఇన్వెంట్ అయింది. దీన్ని గంగా వైట్ అట్లా ఒక మనిషి దీన్ని ఇన్వెంట్ చేసింది. బ్రీతింగ్ టెక్నిక్స్, అష్టాంగ యోగాల చిన్న మారుపాటు చేసి ఇది ఇన్వెన్షన్ చేశారు. బ్రీతింగ్ టెక్నిక్స్, మెడిటేషన్ అంతా ఉంది. ఇట్లా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గురువు ఒక్కొక్క టెక్నిక్ ఇన్వెన్షన్ చేసినప్పుడు దానికి ఒక్కొక్క పేరు ఇస్తారు. అట్లా ఇప్పుడు నేను రేపుకి ఏమైనా ఒక ఆసనం టెక్నిక్ మీకు ఇస్తే శ్రీ గురూజీ ప్రసన్న గురూజీ యోగా అట్లానే దానికి పేరు వచ్చేస్తుంది. అంతలా. నమస్తే.